Please subscribe to Guide Academy. Hello students, this is the question from ESET 2023 Mechanical Engineering. Okay, let's see the solution of this question. Okay students, ఇప్పుడు చూడండి క్వశ్చన్ చదవండి. A solid cylinder of diameter 100 mm and height 49 mm is forged between two frictionless flat dies of height 25 mm. ఓకే, అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ని, సాలిడ్ సిలిండర్ని ఫోర్జ్ చేసి 25 mm హైట్కి కంప్రెస్ చేశారు అని చెప్తున్నారు. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. అండ్ అనదర్ థింగ్, ఇది చూడండి, ఫ్రిక్షన్లెస్ ఫ్లాట్ డై. ఇప్పుడు ఒక సిలిండర్ డ్రా చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్ చూడండి, ఇది ఈ సిలిండర్ అనేది కంప్రెషన్కి ముందు. ఈ హైట్ని H1 అనుకుందాం, ఈ డయామీటర్ని D1 అనుకుందాం. D1 ఎంత? 100 mm. H1 49 mm. ఓకే, ఇప్పుడు ఈ హైట్ ఎంత ఇచ్చారు మనకి కంప్రెస్ చేసిన తర్వాత? హైట్ H2 అనుకుందాం. ఇది దీని డయామీటర్ని D2 అనుకుందాం. మనకి D2 కావాలి, అడిగింది D2. ఓకే, ఇక్కడ ఫ్రిక్షన్లెస్ ఫ్లాట్ డైస్ అని ఇచ్చారు. ఫ్రిక్షన్లెస్ అనేది కీవర్డ్ ఇక్కడ, ఎందుకంటే ఇన్ కేస్ ఇక్కడ డైస్కి ఫ్రిక్షన్ ఉందనుకోండి, మీకు అక్కడ వియర్ అండ్ టైర్ ఉంటుంది డైకి, మెటీరియల్కి, వర్క్ పీస్కి మధ్యలో. ఓకే, దానివల్ల మీ దీని వాల్యూమ్ ఫైనల్ కంప్రెస్ చేసాక వచ్చిన ప్రోడక్ట్ యొక్క వాల్యూమ్ సేమ్ ఉండదు. సో ఇక్కడ ఆ ఫ్రిక్షన్లెస్ ఫ్లాట్ ప్లేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కీవర్డ్. అది ఇస్తే మనం ఇనిషియల్ వాల్యూమ్ ఈక్వల్ టు ఫైనల్ వాల్యూమ్ అది వేసుకొని చేయొచ్చు. ఓకే, ఫస్ట్ దాన్ని D1 అనుకుంటాం, తర్వాత హైట్ H1, D2 H2. ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ వాల్యూమ్ V1 ఇస్ ఇనిషియల్ వాల్యూమ్, V2 వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి స్టూడెంట్స్? π/4 d²h. ఓకే, ఇప్పుడు చూడండి, V1 ఈక్వల్ టు V2. మన డైమెన్షన్స్ చేంజ్ అవ్వ ఉండొచ్చు కానీ వాల్యూమ్ అదే ఉంటుంది కదా. V1 ఎంత? V1 ఈక్వల్ టు π/4 d1² ఇంటూ H1. V2 ఈజ్ ఈక్వల్ టు V2 ఎంత? π/4 d2² H2. ఓకే, ఇక్కడ π/4 క్యాన్సిల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది D2. ఇప్పుడు D2² ఈక్వల్ టు D1² H1 డివైడెడ్ బై H2. D1 ఎంత స్టూడెంట్స్? 100 mm. ఈ 100ని నేను, మనకి ఈ సెట్లో క్యాలిక్యులేటర్స్ ఉండవు కాబట్టి 100ని 100 ఇంటూ 100 అని ఇలాగా సింప్లిఫై చేసుకోవడానికి ఎంత ఈజీ వీలైతే అంత ఈజీగా రాసుకోండి. ఎంత సింప్లిఫై చేయగలిగితే అంత సింప్లిఫైడ్ వేలో రాసుకోండి. H1 ఎంత? 49 mm డివైడెడ్ బై H2 ఎంత కంప్రెస్ చేశారు? 25 mmకి కంప్రెస్ చేశారు. ఇప్పుడు 25 1 సార్, 25 4 సార్, 1 సార్, 4 సార్. D2 ఈక్వల్ టు 100 ఇంటూ 4 ఇంటూ 49, 100 ఇంటూ 4 ఇంటూ 49 హోల్ రూట్ D2² కదా, అందుకే ఇక్కడ రూట్ వేస్తాను. ఓకేనా, ఇప్పుడు D2 ఈజ్ ఈక్వల్ టు 100 రూట్ ఎంత? 10, 4 రూట్ 2, 49 రూట్ 7. ఈ సెట్లోని ఎప్పుడు మనకి సింపుల్గా సొల్యూషన్ వచ్చేలాంటి న్యూమరికల్స్ ఇస్తారు, టఫ్గా ఏముండవు, క్యాలిక్యులేటర్ అవసరం లేకుండా. రూట్ 49 అంతా 7, అలాగా ఈజీ న్యూమరికల్స్ ఇస్తారు. సో టెన్షన్ పడకుండా ఈజీగా రాయండి. సో D2 ఈక్వల్ టు
10 into 220, 20 into 7, 140. 140 mm. So the answer 140 mm. So the answer is option B, 140 mm.